తెల్ల రేషన్ కార్డుల జారీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 16 కార్పొరేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత సర్కార్ పాలనలో పవర్, కాళేశ్వరం అవినీతిపై కమిటీని నియమించింది. దీంతో పాటు 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు యాదగిరిగుట్ట ఫోటోపై క్లారిటీ ఇచ్చిన భట్టి విక్రమార్క తాను ఎవరికీ తల వంచేవాణ్ణి కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత సర్కార్లో విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు కమిటీలు వేశామన్నారు మంత్రి పొంగులేటి. 16 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ఔటర్ చుట్టూ రైతు బజార్ల ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పొన్నం. తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేద వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఏదైతే ఓబీసీలు గాని, ఎస్సీలు గాని, బీసీలు గాని, ఎస్టీలు గాని ఈ సామాజిక వర్గానికి అందరికీ 16 కార్పొరేషన్లని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా కేబినెట్ ఆమోదించుకోవడం జరిగింది. ఈ కార్పొరేషన్లతో పాటుగా నూతన కులవృత్తులు అందరూ తెలిసి ముద్రాలు కులవృత్తి, పద్మశాలి కులవృత్తి, ఇటువంటి కులవృత్తులందరికీ చైతన్య పరచాలనే ఆలోచనతో, ఆర్థికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో కార్పొరేషన్లన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అందుకు సంబంధించిన శాఖ మంత్రిగా మరి బలైన వర్గాల సంబంధించిన అభివృద్ధి విషయం లోపల తప్పకుండా మరింత ప్రభుత్వం ముందుకు పోయేటువంటి అంశం లోపల బాధ్యత వ్యవహారం చేస్తారన్న మాట సందర్భంగా మనం చేస్తాం. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నామన్నారు. తెలంగాణ మహిళా శక్తి మహాశక్తితో పథకం అమలు చేస్తామన్నారు శ్రీధర్ బాబు. 2008 డిఎస్సీకి సంబంధించిన ఆ మిత్రులందరికీ, ఆ సోదరులకు, సోదరిమణులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. మరొక ప్రధానమైన అంశం ఈరోజు తెలంగాణ మహిళా శక్తి అనే కొత్త కార్యక్రమాన్ని మహిళల సాధికారత విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముందుకు నడవాలనే ఒక సంకల్పనతో ఆనాడు లక్షాధికారిగా చేయాలనుకున్నాం. లక్షాధికారిని మహిళా సోదరులను చేశాం. ఈరోజు కోటీశ్వర్లను చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. తానెవరికీ తల వంచేవాడిని కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తానే కావాలని చిన్న స్టూల్ పై కూర్చున్నానని చెప్పారు. ఆ ఫోటోతో కావాలనే ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం గా ప్రభుత్వాన్ని శాసిస్తున్నానన్నారు భట్టి. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని చెప్పారు భట్టి విక్రమార్క. కావాలని నేను కింద కూర్చొని వారు ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ. సెక్రటేరియట్ లో జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సహా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. జీవో 317 సహా తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, రాష్ట్ర గుర్తింపు చిహ్నం మార్పులపై చర్చించారు మంత్రులు.